వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి సుధీర్ గారు ఉన్నారు. సో చాలామంది పిల్లలకి సూసైడల్ టెండెన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఏజ్ ఫ్యాక్టర్ 20-25 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి పిల్లలకి. పేరెంట్స్ ఏమనుకుంటారంటే బయట హాస్టల్స్‌లోనూ లేదంటే ఇన్‌స్టిట్యూట్‌కి పంపించేటప్పుడు పెద్దగా అబ్జర్వ్ చేయకపోవచ్చు. బట్ ఒక పిల్లాడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయారు అనంటే దానికి కారణాలు మేజర్‌గా ఏముంటాయి? అనేది ఈరోజు మనం సుధీర్ గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సార్ మనం చాలా మంది స్టూడెంట్స్‌లో చూస్తూ ఉంటాం. సడెన్ డెత్, సడెన్ లాస్ చూస్తూ ఉంటాము. ఏమైందిరా అంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారని చెప్పేసి అంటూ ఉంటాం. మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. మీరు చాలా రీజన్స్‌ని ఫ్యాక్టర్స్ కిందకి చూసుంటారు కాబట్టి ఏ ఏ కారణాల చేత ఇంట్లో పేరెంట్స్‌కి కూడా తెలియకుండా చనిపోతూ ఉన్నారు? సో, ఈ ఏజ్ ఫ్యాక్టర్‌లో మనం మాట్లాడినట్లయితే, ఇప్పుడున్నటువంటి యూత్ అందరూ కూడా జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని, మంచి జాబ్ తెచ్చుకోవాలి అని, ఈ ప్రిపరేషన్‌లో ఉండి, వాళ్ళకి తెలియనటువంటిగా పేరెంట్స్‌కి చెప్పుకోలేకుండా, ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేకుండా చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ అవుతూ ఉంటారు. వీటిల్లో మనం అబ్జర్వ్ చేసింది ఫస్ట్ థింగ్ ఆ ఏజ్‌లో వాళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇంటి దగ్గర నుంచి పేరెంట్‌ని డబ్బులు అడగలేరు. అమ్మా, నాన్న కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టం చేస్తూ వాళ్ళది చూసి ఆళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు ఖర్చు పెట్టాలి అనంటే వీళ్ళకి మనసొప్పట్లేదు. సో, దాంతో పాటు వీళ్ళకి ఖర్చులుంటున్నయి. వీటిలో నుంచి బయటికి రావాలి. సో, ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఒకటి మేజర్‌గా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో వీళ్ళుండి కోచింగులకి కానీ, హాస్టల్స్‌కి కానీ, ఎగ్జామినేషన్ ఫీజులు కట్టుకోవటానికి కానీ, ఎగ్జామ్ సెంటర్స్‌కి వెళ్ళి రావటానికి సెంటర్స్ ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటా ఉంటారు. వెళ్ళి ట్రావెలింగ్ చార్జెస్ ఇట్లాంటివన్నిటిలోనూ ఫైనాన్షియల్‌గా వాళ్ళకి ట్రబుల్స్ ఉన్నాయి. దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇది ఒక ఫ్యాక్టరు. దీంతో పాటుగా మనం అబ్జర్వ్ చేసింది ఆహ్, పేరెంటల్ ఫ్యామిలీ హిస్టరీలోనే కొన్ని ఈ ఈ కేసెస్ ఉన్నాయి. అంటే తాతగారి హయాంలోనో లేకపోతే బాబాయిల దగ్గరో ఫ్యామిలీలో మనం జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే అని అంటామో, అట్లా ఫ్యామిలీ హిస్టరీలోనే కొన్ని గతంలో ఆహ్, సూసైడ్ చేసేసుకున్నటువంటి కేసెస్ ఉంటాయి. వాటిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నారని నేను అనను కానీ, వాళ్ళ జీన్స్‌లో అట్లాంటివి ఉంటాయి. ఆ మైండ్ ఆలోచనలో కూడా స్టూడెంట్ ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు ఇమ్మీడియేట్‌గా మైండ్ సూసైడ్ అనే పాయింట్‌ని ట్రిగ్గర్ చేస్తది. సో, ఒకటి ఫ్యామిలీలో ఉండేటటువంటి హిస్టరీ కూడా ఒక ఛాన్స్ అయితే ఉంది. రెండోది స్ట్రెస్ ఒకటుంటుంది. విపరీతమైన మెంటల్ స్ట్రెస్. ఈ మెంటల్ స్ట్రెస్‌లో ఎట్లా ఉంటుంది అనంటే, ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తారు. జాబ్ రిజల్ట్ వచ్చిందా? అవును సార్. అంటే మీరు చెప్పింది కూడా కరెక్టే. కొంతమందికేంటంటే ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది. వాళ్ళు ఏ రకమైనటువంటి మానసిక స్థితితోటి బాధపడుతూ ఉంటారో, ఆటోమేటిక్‌గా వీళ్ళ జీన్‌లో కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మధ్యలో నేను కూడా చూసింది. ఎలా అంటే దాని మీద చాలా ఆర్టికల్స్ కూడా రావటం జరిగింది. 'బిచ్చగాడు' మూవీ హీరో. ఎగ్జాక్ట్‌లీ. ఆ! వాళ్ళ డాటర్ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ హిస్టరీకి వెళితే హీరో వాళ్ళ ఫాదరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. హ్యాంగ్ చేసుకొని. దాని తర్వాత మనవరాలు కూడా అలానే చనిపోయారు. అంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి పలానాది ఉండే అవకాశం ఉంది అని సైకాలజిస్టులు, సైకోథెరపిస్టులు దాని మీద కొన్ని ఆర్టికల్స్ రావటం జరిగిందనమాట. పిల్లల్లో తెలియకుండానే ఎలా అనంటే మీరు ఇంట్లో పానిక్ పొద్దాక అవుతూ ఉంటే పిల్లలకు కూడా అదే పానిక్ తోటి బ్రతికే అవకాశం ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే భయపడుతూ ఉంటారో పిల్లలు కూడా అలానే భయపడుతూ ఉంటారు. మీరు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటారో కొంతమంది ఇన్సానిటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ఉన్మాదంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దాన్ని ఎక్కడ అన్‌కంట్రోల్డ్‌గా. సో, పిల్లల్లో అది కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఆవేశం ఉండి దేన్ని తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే సూసైడల్ టెండెన్సీలోకి వెళ్ళిపోయే అవకాశం మాత్రం డెఫినిట్‌గా ఉంటుంది. మీరు చెప్పింది మాత్రం నిజం సార్ అది. ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉంటుంది. యెస్. సో, ఫ్యామిలీ హిస్టరీలో ఇది మీరు చెప్పినట్లుగా జెనెటికల్‌గా, సైంటిఫికల్లీ ఇది ప్రూవ్డ్. దీంతో పాటు మనం పెరిగిన వాతావరణంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాలి అనే దానికి ప్రేరేపిస్తాయి. దీంతో పాటు సైంటిఫికల్‌గా ప్రూవ్ అయినటువంటి ఇంకొకటేంటి అనంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉంటున్నాము. ఇంట్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి రంగు మేజర్ వైట్ కలర్‌లో గనక మనం ఉన్నట్లయితే గనక, ఆ వైట్ కలర్ కూడా సూసైడల్ టెండెన్సీస్‌ని ఇంక్రీజ్ చేస్తదని సైంటిఫికల్‌గా కూడా ప్రూవ్ అయింది. సో, సైన్స్ పరంగా గూడా మనకి సూసైడల్ టెండెన్సీస్ వస్తాయనేది ఫ్యాక్ట్ ఇక్కడ.
దీంతో పాటు మెంటల్ హెల్త్ ప్రెషర్స్ అని అన్నప్పుడు పేరెంట్ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఎగ్జామ్ రాశారు కదా, రిజల్ట్ వచ్చింది, ఏమైంది, పక్కన వాళ్ళకి వచ్చింది, నీకు రాలేదు, ఇట్లా కంపారిజన్స్. దీంతో పాటు వీళ్ళ ఫ్రెండ్ గ్రూప్గా చదువుకుంటూ ఉంటారు, ఒక హాస్టల్లోనో లేకపోతే ఒక రూమ్లోనో కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు గ్రూప్ ఫామ్ అవుతుంది. గ్రూప్గా ఉన్నప్పుడు ఒక 5 గ్రూప్గా ఉన్నారు, 5లో 4కి వచ్చినాయి, వీడు ఒక్కడికి రాలేదు. సో ఆ మెంటల్లీ ఆ ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు, పక్కన వాళ్ళకి వచ్చినాయి నాకు రాలేదు, కంపారిజన్. పేరెంట్స్తో పాటు మనం ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళాము, ఇప్పుడు రోజున ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము అని అంటే ఎదుటి వాళ్ళని యంగ్ ఏజ్ టీనేజ్లో ఉండి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక స్టూడెంట్, ఒక రిలేటివ్ ఎవరన్నా వాళ్ళకి కనపడినట్లయితే ఇమ్మీడియట్గా ఎలా ఉన్నావు అనే క్వశ్చన్ కంటే ముందు ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ని ఎక్కువ రిపీటెడ్గా వినటము, దానికి వీళ్ళ నోట్లో నుంచి నో అనే సమాధానం చెప్పటం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఫెయిల్యూర్స్ని తీసుకోవటం అనేది చాలా కష్టంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ మేజర్లీ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సక్సెస్లు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. మా గురువుగారు చెప్పారు, మన డే స్టార్ట్ అవటం కూడా ఫెయిల్యూర్తోనే స్టార్ట్ అవుతుంది అని. ఎలా అని అడిగితే, నువ్వు ఇంకొంచెం గంట సేపు పడుకొని ఒక గంట తర్వాత లెగుద్దామని అనుకుంటావు, కానీ నీకు ఏదో పని ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా లెగవాలి. సో నీ విష్ ఒకటి ఉంది, కానీ నువ్వు అది ఫుల్ఫిల్ చేయలేకుండా నీ పని కోసం నువ్వు లెగుస్తున్నావు. నీకు ఇవాళ బ్రేక్ఫాస్ట్లో సమదర్ బ్రేక్ఫాస్ట్ ఏదో తినాలి అని అనుకున్నావు, పూరి తినాలి అని అనుకున్నావు, కానీ ఇంట్లో అమ్మ లేకపోతే వైఫ్ ఇడ్లీ చేసి పెట్టారు. నీ విష్ ఒకటి ఉంది, కానీ జరుగుతున్నది ఇంకోటి. సో ఇట్లాంటివి కూడా చిన్న చిన్న ఫెయిల్యూర్సే. లైఫ్లో మనకి మేజర్గా ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతాయి, సక్సెస్లు చాలా తక్కువ ఉంటాయి. ఆ సక్సెస్ల కోసమే మనం పనిచేయాలి. ఈ జర్నీలో మన నోట్లో నుంచి నోలు చెప్పటానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి రిపీటెడ్గా చెప్పేటప్పటికి మెంటల్లీ వాళ్ళు ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. దాంతోపాటు ఎగ్జామ్స్కి రాస్తారు, ఇది ఫేజ్ వైజ్గా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, తర్వాత ఇంటర్వ్యూ. అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఒక 8 months తర్వాతనో 9 months తర్వాతనో సక్సెస్ఫుల్గా మనకి ఆఫర్ లెటర్ అనేది, జాయినింగ్ లెటర్ అనేది వస్తుంది. ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట మనకి ఫెయిల్యూర్ అనేది తగిలినట్లయితే మన ఈ జాబ్ తెచ్చుకునే ప్రాసెస్లో మనం మళ్ళీ మొట్టమొదటి నుంచి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో మనం చాలామందికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మేజర్గా పేరెంట్స్కి చేయాల్సి వస్తుంది, బ్రదర్ అండ్ సిస్టర్స్కి చేయాల్సి వస్తుంది, ఫ్రెండ్స్కి చేయాల్సి వస్తుంది, టీచర్స్కి చేయాల్సి వస్తుంది, వీళ్ళ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాల్సి వస్తుంది. సో ఇది ఒకటి మెంటల్ ప్రెషర్ బాగా ఎక్కువైపోయింది. దీంతోపాటు సోషల్ ఐసోలేషన్ కూడా ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా ఉంది. ఎందుకంటే మంచి కోచింగ్ కోసమనో లేకపోతే బెటర్ టీచింగ్ స్కిల్ ఉన్నటువంటి టీచర్ కోసమో లేకపోతే రకరకాల రీజన్స్ వల్ల పేరెంట్స్ని వదిలేసి, పేరెంట్స్కి దూరంగా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ హాస్టల్లో చదువుతారు, డిగ్రీ హాస్టల్లో చదువుతారు, తర్వాత ఇప్పుడు కోచింగ్ కోసమని వేరే వేరే ప్లేసెస్కి పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి హాస్టల్స్లో కానీ లేకపోతే రూమ్స్లో కానీ ఉంటున్నారు. సో వారికి ఎవరితోనూ మాట్లాడాలి, వాళ్ళకి లోపల ఏదైనా బాధ వచ్చింది, బాధ ఎప్పుడైనా సరే ఇంకొక మనిషితోటి చెప్పుకున్నప్పుడు తీరుతుంది. ఆ బాధలు చెప్పుకోవటానికి మనుషులు ఎవరు లేకుండా ఉంటున్నారు. సోషల్గా వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు. మన మనిషిలో ఒక బాధ ఏదైనా ఉంది అని అనుకున్నప్పుడు అది పక్కన వాళ్ళతో పంచుకున్నప్పుడు ఆ బాధని ఫస్ట్ థింగ్ మనసులో నుంచి మనం బయటకు వ్యక్తపరుస్తున్నాం కాబట్టి ఒక బాధ అనేది కొంచెం తగ్గుతుంది. రెండోది, దానికి సొల్యూషన్ మన దగ్గర లేకపోతే మనం ఎవరితోటైతే పంచుకున్నామో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు సొల్యూషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లంలో నుంచి మనం బయటకు రావచ్చు. అలా బయటకు రాలేక సోషల్గా ఇండిపెండెంట్ అయిపోయి, ఇండిపెండెంట్ వేరు మరలా, ఇక్కడ ఇండిపెండెంట్ కాకుండా ఐసోలేట్ అయిపోతున్నారు. స్వేచ్ఛ వేరు. సింగిల్గా ఒక రూమ్లో కూర్చొని మనం ఉంటే దానిలో నుంచి మనకి కొత్త కొత్త ఆలోచనలు అనేవి పుడతాయి. ఒంటరితనము అంటాము దాన్ని. అలా కాకుండా ఇక్కడ ఐసోలేట్ అయిపోతున్నారు. ఐసోలేట్ అయిపోయినప్పుడు ఏంటి అని అంటే మైండ్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఒక ప్రాబ్లంకి ఇంకొక ప్రాబ్లము, లింక్ లేకుండా, సంబంధం లేకుండా ఒకదానికొకటి ఆలోచించుకుంటూ స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు. సో ఆ ఐసోలేట్ అవటం అనేది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అని అనుకోవచ్చు. రెండోది కంపారిజన్ అనేది వస్తుంది. కంపారిజన్ ఇక్కడ కూడా పేరెంట్ ఎప్పుడైనా కంపేర్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్లోనో, అంటే మీ బాబు లేదా పాప వాళ్ళ ఫ్రెండ్ని ఎగ్జాంపుల్గా చూపించి XYZ ఇలా చదువుతున్నారు, వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళకి పలానా దానిలో ఉద్యోగం వచ్చింది, 5 లక్షల ప్యాకేజీ, నెలకి 50,000 జీతము, వాళ్ళకి పెళ్ళైపోయింది, ఇట్లాంటి కంపారిజన్స్ చేస్తున్నారు. నువ్వు ఇలా అయిపోయావు, నీ ఫ్రెండ్ పలానా వాళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళలాగా ఉండు. వాళ్ళలాగా ఎవరు ఉండలేరు. ప్రతి మనిషికి ఒక ఇండివిడ్యువాలిటీ ఉంది.
సో మనిషి ఫేజ్లో కొంతమందికి చిన్నప్పుడే స్ట్రైక్ అవుతుంది, మైండ్ యాక్టివేట్ అవుతుంది. అంటే వాళ్ళకి అన్నీ ఏమేం చేయాలి, కరెక్ట్ ఏంటి, తప్పేంటి, మన గోల్ ఏంటి, మనం ఏం అవ్వాలి, మనం ఏం చేయాలి అనే క్లారిటీ చిన్న వయసులోనే కొంతమందికి వస్తుంది. కొంతమంది ఫ్యామిలీలో డిస్కషన్స్ వల్ల చిన్నప్పుడే నువ్వేమవుదాం అని అనుకున్నావు అంటే, మన చిన్నప్పుడు మనం చెప్పినట్టుగా డాక్టర్ అనో, ఇంజనీర్ అనో, లేకపోతే యాక్టర్ అనో, పోలీస్ అనో, కలెక్టర్ అనో ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. సో మెచ్యూరిటీ లెవెల్స్ కొంతమందికి స్కూలింగ్లో ఉన్నప్పుడు వస్తాయి, కొంతమందికి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వస్తాయి, కొంతమంది గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు వస్తుంది, కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయాక వస్తుంది, కొంతమంది జాబ్ చేసేటప్పుడు వస్తుంది, కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత వస్తుంది, కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత వస్తుంది. సో ఈ మెచ్యూరిటీ లెవెల్ స్టూడెంట్లో ఏ ఫేజ్లో వస్తుంది అనేది ఎవరికీ తెలియదు, కానీ ఏదో ఒక ఫేజ్లో గ్యారంటీగా వస్తుంది. ఆ వచ్చేంత వరకు వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉండటమే మన పేరెంటింగ్లో ఉండేటటువంటి బాధ్యత. నెక్స్ట్ స్టూడెంట్ ఫేజ్గా ఉన్నప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్ తోటి కంపేర్ చేసుకుంటూ ఉంటారు. డిగ్రీ చదువుకునేటప్పుడు గ్రాడ్యుయేషన్లోనో మన క్లాస్లో మనం టాపర్ అవ్వలేదు, సెకండ్ టాపర్ ఉన్నాము, ఫస్ట్ టాపర్ అవ్వట్లేదు, మార్కులు 1 మార్క్ డిఫరెన్స్, నాకెందుకు రాలేదు, మెంటల్గా ప్రెషర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం కోసం మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నాము. ఇప్పుడున్న కేసుల్లో పాత రోజుల్లో ఏంటండి 1 మార్క్ తోటి ఉద్యోగం పోగొట్టుకున్న కేసులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం మీరు చెప్తే నమ్మరు, 0.01 మార్క్ 0.01 మార్క్ తోటి ఉద్యోగాలు పోతున్నటువంటి క్యాండిడేట్స్ని మేము లైవ్లో చూస్తున్నాం. 0.01 మార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒలింపిక్స్లో 0.01 సెకండ్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 0.01 మార్క్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ఒక్క 0.01 మార్క్ రాకపోవటం వల్ల ఉద్యోగం రానటువంటి కేసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విపరీతమైన మెంటల్ ప్రెషర్ ఉంది, మెంటల్ స్ట్రెస్ ఉంది. సో ఇట్లాంటి కేసెస్ ఈ కంపారిజన్లు తీసుకొని, ఎందుకంటే దీనిలో నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. కాలేజ్ పేరు స్టూడెంట్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న మెడికల్ స్టూడెంట్, బ్రైట్ స్టూడెంట్, మదర్ ఫాదర్ ఇద్దరు కూడా డాక్టర్స్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వెల్ నోన్ ఫ్యామిలీ. ఆ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు. రాసిన తర్వాత త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. తను రాసిన ఎగ్జామ్స్లో నేను సరిగా రాయలేకపోయాను అనే దిగులు తనలో ఉంది. ఎగ్జామ్ సరిగా రాయలేకపోయాను, నాకు మంచి మార్కులు రావేమో, ఇప్పటి వరకు బ్రైట్ స్టూడెంట్గా ఉన్న నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతానేమో అని తనలో తను మదన పడిపోతూ ఉన్నాడు. ఇటుపక్క ఫ్యామిలీ చూస్తే మదర్ ఫాదర్ ఇద్దరు డాక్టర్స్, చాలా పెద్ద ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. తనకున్నటువంటి బాధని పేరెంట్స్ తోటి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు, తనలో తనే కుమిలిపోతూ ఉన్నాడు. వన్ ఫైన్ డే తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. పిటి ఏంటి అంటే ఈ విషయంలో వెరీ నెక్స్ట్ డేనే, తను ఏ రోజైతే చనిపోయాడో నెక్స్ట్ డేనే రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్లో తను కాలేజ్ టాపర్. మనం అనుకున్నది, మనం ఒక ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనలో మనమే స్టూడెంట్ కుమిలిపోతూ ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి దానిలో డిప్రెషన్ అనేది బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ పర్టిక్యులర్ జనరేషన్. ఎందుకంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి బాగా విపరీతంగా ఉంటున్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో నోలు చూడకుండా, ఫెయిల్యూర్స్ చూడకుండా ఆల్ ఆఫ్ సడన్ కోచింగ్కి వచ్చి, ప్రిపరేషన్కి వచ్చి, ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఆ ప్రెషర్ని డిప్రెషన్గా మారిపోతుంది, స్ట్రెస్ అవుతుంది. ఇనీషియల్ ఫేజ్లో ఫస్ట్ ఫెయిల్యూర్ వస్తుందండి, ఆ ఫెయిల్యూరు స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ హ్యాండ్లింగ్ కుదరకపోతే అదే డిప్రెషన్ అయిపోతుంది. ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిల్లలు ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే, ఇంకా నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నేను చేతగాని వాళ్ళలాగా ఉండిపోతున్నాను, ఇప్పటి వరకు నేను అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చాను, ఇప్పుడు నేను ఫెయిల్ అవుతున్నాను, నా టైం బాగాలేదు, పేరెంట్స్కి ఎలా సమాధానం చెప్పుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా వన్ బై వన్ స్ట్రెస్ లాగా యాడ్ అయిపోయి ఈవెన్చువల్గా అది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సింగిల్గా ఉన్నప్పుడు లేదా ఏదో ఒక వీక్ మూమెంట్లో సూసైడల్ టెండెన్సీస్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. నెక్స్ట్ యాంగ్జైటీలో మనకి ఎగ్జామ్స్ రాస్తారు, ఏదో ఒక ఫేజ్లో ఫెయిల్ అయిపోతారు. దీనిలో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్లో నోటిఫికేషన్స్ రావట్లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాశారు, ఆ ఎగ్జామ్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ ఏ ఎగ్జామ్ అనేది టార్గెట్ ముందు కనపడటం లేదు.
సో నెక్స్ట్ 3-4 మంత్స్ మనకి ఏ నోటిఫికేషన్స్ కనపడకపోయినప్పుడు అసలు ఈ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తాయా రావా, దీనిలో నుంచి యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. దీంతో పాటు నెక్స్ట్ ఏమి దారులు కనపడినప్పుడు మనకి నెక్స్ట్ టార్గెట్ అనేది ఒకటి కనపడుతూ ఉండాలి. అది ఒక నోటిఫికేషన్ లేనప్పుడు ఇంకొక నోటిఫికేషన్ రూపంగానో, లేకపోతే ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు ప్రెషర్స్ ఉన్నాయి, నాకు ఏజ్ సరిపోవడం లేదు, ఇంకా నాకు టైం లేదు, నోటిఫికేషన్స్ లేవు, ఎగ్జామ్ రాస్తున్నాను, ఎగ్జామ్లో రిజల్ట్ ఎలా వస్తుంది అనేది దాని మీద కూడా వరీ అవుతూ ఉంటారు. సో నెక్స్ట్ మనకి సపోర్ట్ ఏమీ దొరకనప్పుడు మన బాధ అయిపోతారు, హోప్లెస్నెస్ అయిపోతారు. ఇట్లాంటి కేసులో ఉన్నప్పుడు కూడా స్టూడెంట్కి సూసైడ్ చేసుకుందాము అనే ఫ్యాక్టర్ అనేది ఒకటి ట్రిగ్గర్ అవుతుంది. నెక్స్ట్ డ్రగ్స్కి అలవాటు పడటము, సిగరెట్లు తాగటము, మందుకు అలవాటు పడటము, వీటిల్లో నుంచి కూడా ఒక పర్టిక్యులర్ తెలియని తనంలో ఒక మత్తులోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, మనిషి అది తీసుకున్న తర్వాత తను ఏం ఆలోచిస్తున్నాడు, తను ఏం చేస్తున్నాడు అనే తెలియని స్టేట్లో ఉంటాడు. అలాంటి అన్కంట్రోల్డ్, ఎగ్జాక్ట్లీ. సో ఈ అన్కంట్రోల్డ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు గతంలో తనకు జరిగినటువంటి అవమానాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇవన్నీ గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చి తను ఏం చేస్తున్నాడో ఆ టైంలో తెలియకుండా ఆ టైంలో కూడా సూసైడ్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ చైల్డ్ అబ్యూజెస్ దగ్గర నుండి, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అది పేరెంట్ దగ్గర నుంచి అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర నుంచి అవ్వచ్చు, లేదంటే ఆ ఏజ్లో జనరల్గా వాళ్ళకు ఉండేది లవ్ అఫైర్స్. ఆ లవ్ అఫైర్స్లో కూడా నువ్వు అలా నువ్వు ఇలా అని అనుకునే మాటల వల్ల కానివ్వచ్చు, లేదా బాగా నమ్మినటువంటి ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి మాట వచ్చి ఫ్రెండ్షిప్ విడిపోయే స్థాయికి వస్తుంది. ఈ కేసుకి వచ్చినప్పుడు ఇట్లా అబ్యూజ్ చేసుకున్నప్పుడు కూడా తెలియని తనంలో ఒక కోపం వచ్చేస్తుంది, క్షణికావేశంలో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది అని అనుకునేటటువంటి ఇన్సిడెంట్స్లో కూడా ఆ క్షణికావేశంలో సూసైడ్లకు కూడా వెళ్ళిపోతున్నారు. ఈ ఏజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ జనరల్గా ఈజీ మనీకి అలవాటు పడాలి అని అనుకునే మనస్తత్వం పక్క వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి తెలియకుండా ఈ బెట్టింగ్స్లో పెట్టేస్తూ ఉన్నారు. అది ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ కావచ్చు, లేదంటే ఐపీఎల్ బెట్టింగ్స్ అని, క్రికెట్ బెట్టింగ్స్ అని, ఇట్లా ఆన్లైన్లో బెట్టింగ్స్ పెట్టేస్తున్నారు. బెట్టింగ్స్ పెట్టేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా సరే పక్కన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని అది ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఆ బెట్టింగ్స్లో డబ్బులు పోగొట్టుకొని ఈ ప్రెజర్స్ వల్ల ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ వల్ల కూడా స్టూడెంట్స్ కొంతమంది సూసైడ్ చేసుకుందాము అనే ఈ టెండెన్సీలో కూడా వెళ్ళిపోతున్నారు. దాంతోపాటు పేరెంట్స్ స్టూడెంట్ మీద ప్రెషర్ పెడుతున్నారు. అది జాబ్ గురించి అవ్వచ్చు, జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేయాలి అని. ఆడపిల్లలకైతే టైం బౌండ్ తోటి మరీ చెప్తున్నారు, 6 months టైం ఇస్తాము, 1 year టైం ఇస్తాము, వెళ్ళి ప్రిపేర్ అవ్వు, జాబ్ తెచ్చుకో, వచ్చినా రాకపోయినా ఆ టైం తర్వాత మ్యారేజ్ చేసేస్తాము. మగపిల్లలకు కూడా అంతే, ఉద్యోగం లేకపోతే నీకు పెళ్ళి కాదు, ఇంకా ఎప్పుడు పెళ్లి చేయాలి, నీ వెనక వేరే వాళ్ళు ఉన్నారు, తమ్ముడున్నాడు, చెల్లుంది. ఇట్లా జాబ్ గురించి, మ్యారేజ్ గురించి స్టూడెంట్ మీద పేరెంట్స్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంది. ఈ ప్రెషర్లో కూడా వాళ్ళది ప్రతి నిమిషం వాళ్ళకి అవే గుర్తొస్తూ ఉంటాయి, అవి వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి. సో ఈ ప్రెషర్స్ ఉండటం వల్ల కూడా కొంతమంది స్టూడెంట్స్కి ఈ సూసైడల్ ఫ్యాక్టర్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి వాళ్ళ మైండ్లో. ఎలా సార్ మరి వీటి నుంచి బయటపడాలి అని అంటే అసలు ఏం చేయాలి? ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నవన్నీ సూసైడల్ రీజన్స్, ఇవన్నీ. వీటిలో నుంచి బయటపడాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. కామెంట్ సెక్షన్లో Part 2 గురించి మాట్లాడుకుందాం. సో Part 2 ఎవరికైనా కావాలి అని అడిగితే దానికి సొల్యూషన్స్ మీరు Part 2 వీడియోలో చెప్తారు. ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో మీకు ఎవరికన్నా అంటే ఈ రీజన్స్ తోటి మీ పిల్లలు మీకు తెలియకుండా, కొంతమంది ఇళ్ళల్లో తెలియకుండానే ఒక లెటర్ రాసో, లేదంటే సంబంధం లేకుండానో, లేదా ఆన్లైన్లో ఎక్కడో మోసాలు జరుగు మీకు చెప్పలేకను, లేదా లవ్ ఎఫెక్ట్ వల్ల దీంతో కారణాలతో, అంటే ఇప్పుడు సుధీర్ సార్ చెప్పినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాల్లోనే ఒకటి డెఫినెట్గా ఉంటుంది. అది మీరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, బట్ ఈ వీడియోని మాత్రం ప్రతి టీచర్స్, ప్రతి స్టూడెంట్, ప్రతి ఇళ్లల్లో కనుక దీన్ని వైరల్ చేసి చూపిస్తే ఎక్కువగా మేజర్ ప్రాబ్లం 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు పిల్లలు పడేటువంటి మానసిక వేదనది. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, ఎందుకు చనిపోతున్నారు, ఆ టెండెన్సీలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిపోయినా కూడా సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు అనేటువంటి కారణాలు ఈ వీడియో త్రూ తెలుస్తుంది. కారణాలు ఇవి. దాని నుంచి ఎలా బయటపడాలి అని అంటే మీకు కనుక Part 2 కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మాకు ఇది కావాలి Part 2, దీనికి డెఫినెట్గా సొల్యూషన్ కావాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా బయటికి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కనుక మీకు ఉంటే
పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా సరే పార్ట్ 2 కావాలని కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా పోస్ట్ చేయండి. నేను సుధీర్ సార్తో మాత్రం మాట్లాడి చేస్తాను. ఎలా సార్ అంటే ఇన్ని రీజన్స్ మీరు ఎలా రీసెర్చ్ చేసి తెలుసుకోగలిగారు? ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అన్నీ కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నుంచి వచ్చినాయనండి. ఎందుకంటే మనం రోజు స్టూడెంట్స్ తోటే ఉంటాము ఉదయం నుంచి సాయంత్రం దాకా. వీళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఒక్కడనే కాదు, నా టీం మొత్తం శ్రీధర్ సీసీలో ఉన్న టీం అంతా కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. స్టూడెంట్స్ తోటి డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్లోంచి వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి అనే మెంటల్ సపోర్టు, వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎంకరేజ్మెంట్, అవసరమైతే పేరెంట్స్ తోటి కూడా మాట్లాడి వాళ్ళతోటి కౌన్సిలింగ్ ఇప్పించడము, ఇలాంటివన్నీ కూడా మేము చేస్తున్నాం కాబట్టి అందులో నుంచి వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్నే నేను ఇక్కడ మీతోటి డిస్కస్ చేయడం జరిగింది. మీ స్టూడెంట్స్కి అసెస్మెంట్ అవి ఇచ్చి మీరు ప్రాపర్ గైడెన్స్ ఆ ఎన్వైరన్మెంట్ని అక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళతోటి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాము. అన్యూజువల్ బిహేవియర్ ఏదన్నా ఉన్నప్పుడు పిల్లలతోటి మాట్లాడి వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకొని మాకు తోచినంత వరకు మేము చేయగలిగినవి మేము చేసేస్తూ, మేము సరిపోము అని అనుకున్నప్పుడు పేరెంట్స్ తోటి మాట్లాడించడము, లేదా ఇంకా ఎక్స్పర్ట్స్ తోటి ఎవరితోన్నా మాట్లాడించడము, ఈ హెల్ప్ చేస్తున్నాము. వాళ్ళల్లో ఉండేటటువంటి కేసెస్ ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే నేను ఇక్కడ మీకు డిస్కస్ చేయడం జరిగింది. అందుకే ఈ రోజుకి శ్రీధర్ సీసీ అనేది కోచింగ్ సెంటర్లలో ది బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఉన్నా సరే ఆన్లైన్ సర్వీసెస్ ఇస్తూ ఉంటుంది. ఒక ఎన్వైరన్మెంట్ అయితే మీకు డెఫినెట్గా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు హాస్టల్లోనే సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. సో దానికి కూడా రీజన్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కనుక్కొని పేరెంట్స్ని ఎంక్వైరీ చేయించి ఇలా జరుగుతుందని చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించి ప్రొఫెషనల్స్ తోటి మాట్లాడించి వాళ్ళల్లో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసి బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో మీరు కనుక మీ స్టూడెంట్స్ని ఒక్కసారి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి జాయిన్ చేయించాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. లేదంటే శ్రీధర్ సీసీ ఇన్స్టిట్యూట్ కన్నా సరే మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మీ స్టూడెంట్ అసెస్మెంట్ కోసం, కెరీర్ గైడెన్స్ కోసం అయినా సరే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అప్రోచ్ అవ్వచ్చు కదా సార్ మిమ్మల్ని? డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్ గారు.